దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడని చాలా మంది నమ్మే 7 సంకేతాలు ఉన్నాయి. వీటిలో ఒక్కటైనా నీ జీవితంలో జరిగి ఉంటే ఈ వీడియో పూర్తిగా చూడు. ఎంత కష్టపడినా సరే చివరి అడుగు దగ్గరకు వచ్చేసరికి పని ఆగిపోతుంది. అప్పుడు నేనే సరిపోనేమో అని నిన్ను నువ్వే అనుమానించుకోవడం మొదలెడతావు. నువ్వందరికీ మంచి చేసినా నీ గురించి మాత్రం తప్పుగా మాట్లాడుకునే వాళ్ళు పెరుగుతారు. అప్పుడు నిశ్శబ్దంగా ఉండడం కూడా ఒక పరీక్షగా అనిపిస్తుంది. ఎక్కువగా నమ్మిన వాళ్ళే దూరం అవుతారు. ఆ బాధలో నిజంగా నీతో ఉండేవాళ్ళు ఎవరో అర్థమవుతుంది. ప్రతి ప్లాన్ సెట్ అయినట్టు అనిపిస్తుంది, కానీ చివరి నిమిషంలో అంతా మారిపోతుంది. ఇది ఎందుకు అనే ప్రశ్నకు అప్పుడే సమాధానం దొరకదు. అన్ని వదిలేయాలనిపిస్తుంది. మరుసటి రోజు మళ్ళీ లేచి ప్రయత్నించాలనిపిస్తుంది. ఆ చిన్న ధైర్యమే నీలో ఉన్న స్ట్రెంగ్త్ నిన్ను ముందుకు నడిపిస్తుంది. చుట్టూ చాలా మంది ఉంటారు, కానీ నీ బాధను ఎవ్వరు అర్థం చేసుకోవట్లేదు అనిపిస్తుంది. కొన్ని ప్రయాణాలు జీవితంలో నిజంగానే ఒంటరిగా చేయాలి. ఒక్కరోజు వెనక్కి తిరిగి చూసినప్పుడు అప్పట్లో జరిగిన కొన్ని కష్టాలే నిన్ను ఇప్పుడు ఈ స్థాయికి తీసుకొచ్చాయని అర్థమవుతుంది. ఈ 7 విషయాలు ఎందుకు జరుగుతాయి? అవి నిజంగా దేవుడి పరీక్షలా, లేక జీవితంలో మనల్ని మార్చే అనుభవాలా? ప్రతి పాయింట్ వెనుక ఒక అర్థం ఉంటుంది. నువ్వు నిజంగా తెలుసుకోవాలనుకుంటే నా యూట్యూబ్లో వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లింక్ బయోలో ఉంది, వెళ్ళి చూడొచ్చు. బీ హ్యాపీ, బీ స్ట్రాంగ్.